ఎన్నికల వేళ బీఆర్ఎస్లో భారీగా చేరికలైతే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ చేరికలు పార్టీకి ఉపయోగపడేనా? వరుస చేరికల వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఎవరు వచ్చినా కాదనకుండా చేర్చుకుంటున్నారు అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. చిన్నపాటి నేతల చేరికలకు పార్టీ కీలక నేతలైతే హాజరవుతున్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, అటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో భారీగా చేరికలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ చేరికలు పార్టీకి ఉపయోగపడతాయా? ఈ చేరికలను స్వాగతిస్తున్న బీఆర్ఎస్ వ్యూహాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో కూడా చేరికలు అన్నింటి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అయితే ప్రధానంగా బీజేపీ కన్నా కాంగ్రెస్లో అత్యధికంగా చేరికలు ఉంటే అంతకు మించి బీఆర్ఎస్లో మాత్రం ఎక్కువగా చేరికలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ వ్యూహం కింద చూసుకుంటే మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా పార్టీలు చేర్చుకునేందుకు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇటు మండల, గ్రామ స్థాయి నేతల నుంచి అంటే దాదాపు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నేతలు కాకుండా మండల, గ్రామ స్థాయి నేతలు వచ్చినప్పటికీ కూడా అంటే అంతగా నోటెడ్ కాని పర్సన్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఎందుకంటే బూత్ లెవెల్లో ఇటు ఏదైతే పార్టీని గెలిపించే బాధ్యత ముఖ్యంగా వాళ్ళపైనే ఉంటుంది. ఏదైతే గ్రామ, మండల స్థాయికి సంబంధించి నియోజకవర్గ నేతలకు సంబంధించిన వాళ్ళ ద్వారానే పార్టీకి ఎక్కువగా లాభాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా ఈ చోట నేతలు వచ్చినప్పటికీ కూడా పార్టీలు చేర్చుకున్నారు. గతంలో కూడా ఎవరైనా ఒక మధ్యస్థాయి నేతలు వచ్చినప్పటికీ కూడా పార్టీలు చేర్చుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిన్నపాటి నేతలు, చోట నేతలు వచ్చినప్పుడు కూడా చేర్చుకోవడం వెనుక వ్యూహం ఇదే చెప్పుకోవచ్చు. ఏదైతే బూత్ లెవెల్లో పనిచేసే నాయకులు కావాలి, అందుకని గ్రామ, మండల స్థాయికి సంబంధించిన నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుంది. అయితే ఈ నేతల చేరికలకు కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలకమైన నేతలు హాజరవడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆరే స్వయంగా వచ్చి పార్టీ కండువా కప్పడంతో వాళ్ళలో కొంతవరకు ఆశలు చిగురిస్తాయి. అంటే తమకు కేటీఆర్ లాంటి నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఆలోచనతో బూత్ లెవెల్ స్థాయిలో కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ చిన్నపాటి నేతలు చేరికలు కూడా హాజరవుతున్నారు. ఈరోజు మాత్రం వివిధ పార్టీలలో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గూటికి వస్తున్నటువంటి గట్టు రామచంద్రరావు కూడా ఈరోజు పార్టీలో చేరబోతున్నారు. ఆయనకి హరీష్ రావు ఈరోజు పార్టీలు చేర్చుకుంటున్నారు. గత కొన్ని రోజుల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరుసగా చేరికలు జరుగుతున్నాయి. దాదాపు ఎవరు కూడా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నేతలు కానీ చాలామంది జనాలు కూడా తెలియని నేతలు కూడా ఈసారి పార్టీలో చేరుతుండడం, వాళ్ళకి కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు కూడా హాజరవడం అనేది విషయంగా చెప్పొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ వ్యూహంగా మాత్రం బూత్ లెవెల్లో పనిచేసేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఈ వ్యూహంగా కనిపిస్తుంది అనుకోవచ్చు. అయితే ఇది పార్టీకి ఎంతవరకు మేలు చేకూరుస్తుంది అనేది మాత్రం కొంతవరకు ఆలోచిస్తున్నారు పార్టీ నేతలు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నటువంటి నేతలు ఈరోజు పార్టీలో తిరిగి బీఆర్ఎస్ చేరడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, పెద్దగా ఉండదు అనేది మాత్రం చర్చ జరుగుతుంది. కాకపోతే కొంతమంది నేతలు, ఇటీవల చేరినటువంటి కొంతమంది నేతలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మండలాల వరకు మాత్రం ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు బీఆర్ఎస్ వ్యూహం అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు చోట నేతలు కూడా చేరికలకు కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు హాజరవడం ఇందులో వ్యూహంలో భాగంగా చెప్పుకోవచ్చు. మాధురి అండ్ బ్రహ్మాజీ, మీరు అన్నట్లు చిన్నపాటి నేతలను కూడా అటు పార్టీ ముఖ్య నేతలు అయితే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది పార్టీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇది ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? అండ్ పార్టీలో ఉన్నవారు కావచ్చు, కొత్తగా జాయిన్ అయ్యే వారికి సయోధ్య బాగానే ఉంటుందని అనుకోవచ్చు అంటారా? ప్రస్తుతం అయితే మంత్రులు కానీ అటు విధంగా ఎమ్మెల్యే స్థాయి నేతలు లేదా పార్టీ అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు ఈ స్థాయికి సంబంధించిన నేతలు కొంతవరకు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఏదైతే పార్టీ క్యాడర్ను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం మండల, గ్రామ స్థాయికి సంబంధించినటువంటి బూత్ లెవెల్ స్థాయి నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. అది కూడా తెలంగాణ వల్ల కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు హాజరవడం అంటే వీళ్ళతో ఎంతవరకు ఉపయోగపడతారు అనేది మాత్రం కొంతవరకు ఆలోచించాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళ మీద మాత్రం కేటీఆర్ లాంటి ఆ స్థాయి నేతల వాళ్ళ ఏదైతే సూపర్విజన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కింద స్థాయి నేతలు, వివిధ పార్టీ నేతలు ప్రలోభాలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో
వీళ్ళు ఎంతవరకు మానిటర్ చేయగలరా అనేది మాత్రం కొంతవరకు ఆలోచించాల్సిన విషయం అనేది కూడా పార్టీ క్యాడర్ చెప్తున్నారు. కింది స్థాయి నేతలు చేర్చుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ మీద ఒక దృష్టి వేస్తేనే కానీ వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారు పార్టీ కోసం, పార్టీలో చేరిన తర్వాత అనేది మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద ఈ కేఎల్కేఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు ఎంతవరకు దృష్టి పెడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా పార్టీలో పనిచేస్తున్నారు అనేది మాత్రం అంత సూపర్విజన్ ఉండే అవకాశం అయితే ఉండదు. సో ఇది పార్టీకి ఎంతవరకు లాభం చేస్తుందంటే ఖచ్చితంగా చేయదు అని మాత్రం పార్టీ కీలక నేతలు చెప్తూ ఉన్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.